రైట్. కడియం శ్రేయర్ గారు విలువలు లేని రాజకీయాలు నడుపుతున్నాడు, స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడు. మళ్ళీ తనే విలువలు గల వ్యక్తినని చెప్పి తనకు తాను బాగా ఊదుకుంటున్నాడు. కడియం శ్రేయర్ రాజకీయాలకు, స్వార్థపూరితమైన విలువలేని రాజకీయాలకు వరంగల్ ప్రజలు గుణపాఠం నేర్పాల్సిన బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా. ఆయనకే విలువలు లేవు, విలువలతో కూడిన రాజకీయాలైన చేయడు. తన కోసం, తన కుటుంబం కోసమే స్వార్థపూరితమైన రాజకీయాలు చేస్తాడు. మళ్ళీ తనకే ఏదో విలువలు ఉన్నట్టుగా మాట్లాడుకుంటుంటాడు, తనకు తాను భజన చేసుకుంటుంటాడు. నేను సూటిగా కడియం శ్రేయర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. నీకు విలువలు ఉంటే, విలువలతో కూడిన రాజకీయాలు చేయదలుచుకుంటే, స్టేషన్ గన్పూర్లో ఏ పార్టీ అభ్యర్థిగా గెలిచావో, ఇప్పుడు నువ్వు ఏ పార్టీలో చేరావో ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్యే పదవికి ముందు రాజీనామా చేసి విలువల గురించి మాట్లాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎట్లా చెప్పుకుంటావు? విలువలు లేని రాజకీయాలకి ఇది పరాకాష్ట కాదా? ఒక ఎమ్మెల్యే పదవికి ఒక పార్టీలో గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకొక పార్టీలో చేరితే రాళ్లతో కొట్టి చంపండి అనే మాట అంటున్నప్పుడు, పిచ్చి కుక్కలను ఎట్లయితే కొట్టి చంపుతారో ఆ విధంగా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరుతున్నప్పుడు పిచ్చి కుక్కల్లాగా చంపండి అని కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు. ఆయన మాట్లాడిన ఉపన్యాసం మొత్తం వైరల్ అవుతూనే ఉన్నది. నువ్వు పిచ్చి కుక్క కంటే హీనం అన్నట్టే కదా. పిచ్చి కుక్కల కంటే హీనంగా కొట్టి చంపమన్న రేవంత్ రెడ్డి గారికి విలువలు లేవు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ కండువ కప్పుకోవడం నీకు విలువలు లేవు. నేను వ్యక్తిగత స్వార్థపర రాజకీయాలు నీలాగా చేస్తలేను. అందరూ బాగుపడాలనుకునేటోని నేను, అందులో మీరు కూడా బాగుపడాలంటోనే. వార్డు మెంబర్ నుంచి కేంద్ర మంత్రుల దాకా ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాళ్ళు ఎదిగినరు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ దయాకర్ ఎంఆర్పిఎస్లో పనిచేసిన వాడే. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్, తమిళనాడు నుంచి కేంద్ర మంత్రిగా ఉండబడే మురుగన్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన వాడే. అంటే ఎంఆర్పిఎస్లో పనిచేసే వాళ్ళు ఏ పార్టీలన్నా ఎదుగుతుంటే మేము గర్వంగా స్వీకరిస్తాం, వాళ్ళని ప్రోత్సహిస్తాం. కానీ నువ్వు పక్కోళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేవు, వాళ్ళ ఎదుగుదలను నువ్వు అడ్డుకుంటావు. నీ చరిత్ర నీచమైన చరిత్ర, నీ చరిత్ర విలువలేని చరిత్ర, నీ చరిత్ర విధానాలు లేని చరిత్ర. నీ కోసం, నీ కుటుంబం కోసమే నువ్వు రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపించింది తప్ప ప్రజల కోసం, సమాజం కోసం కాదనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. 3 కుటుంబాల కోసం మాదిగల్ని మోసం చేసింది కాంగ్రెస్. తండ్రి ఒక పార్టీలో ఉండగానే బిడ్డకు కాంగ్రెస్ టికెట్, బీఆర్ఎస్లో గెలుస్తాడు, కాంగ్రెస్లో చేరిన వెంటనే బిడ్డకు టికెట్ ఇప్పించుకుంటాడు. అంటే కుటుంబ రాజకీయాలను కాంగ్రెస్ ప్రోత్సహిస్తున్నది కదా. కుటుంబ రాజకీయాలకే కాంగ్రెస్ పెద్ద పెట్టేస్తుంది కదా. నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వాన్ని చూసి 2 శక్తులు వాళ్ళకు నిద్ర పట్టకుండా పోతున్నాయి. 2 శక్తులకు బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే రిజర్వేషన్లు ఎత్తేస్తారట. ఏ రిజర్వేషన్లు ఎత్తేస్తారు? ఇప్పుడు గతించిన 10 ఏళ్లలో ఎవరు రిజర్వేషన్లు ఎత్తేశారు? ఖర్గే నుంచి మొదలుకుంటే కడియం శ్రేయర్ వరకు 3వ ప్రధానమంత్రి అవుతే రాజ్యాంగాన్ని మారుతారని, రిజర్వేషన్లు ఎత్తేస్తారని, ప్రజాస్వామ్యానికి ప్రమాదం అవుతుందని చెప్పి అభూత కల్పంతో కూడా అసత్యాలు ప్రచారం చేసి ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చైతన్యవంతులు. తండ్రి ఉంటే కొడుకులకు, తండ్రి ఉంటే బిడ్డలకు, భర్త ఉంటే భార్యకు, అన్నుంటే తమ్ముడికి, తమ్ముడు ఉంటే అన్నకు. ఇవేనా? బీసీలకు రావద్దా? రిజర్వేషన్ స్థానాలు చెప్పాను కుటుంబాలకు, జనరల్ స్థానాలు చెప్పాను రెడ్డి కులానికి, జనరల్ స్థానాలు రెడ్డి కులానికి. నల్గొండ చూస్తే
నల్గొండ జనరల్ సీట్లని రెడ్ల ఒక ఆలేరు మినహాయించి నల్గొండ జనరల్ సీట్లని రెడ్ల మొత్తం ఆలేరు నియోజకవర్గం మినహాయించి మొత్తం రెడ్లే. ఎస్సీ ఎస్టీలు పోను. ఇది ఎట్లా న్యాయం అవుతుంది? రంగారెడ్డి మహబూబ్నగర్లో అసలు బీసీలు ఎందుకు లేకుండా పోతుండ్రు? జనరల్ స్థానాలన్నీ రెడ్లు తెచ్చుకుంటే మరి బీసీల సంగతి ఏంటి? చాలా అన్యాయం జరుగుతుంది మా బీసీలో కూడా. కాంగ్రెస్ వాళ్ళని అన్యాయం జరుగుతుంది. ఏం 50% బీసీలకు విలువ లేదా? నీ మంత్రివర్గంలో ఒక మున్నూరు కాపు ఉంటాడు, ఒక గౌడు ఉంటాడు. మరి రెడ్లు 4 ఎందుకే? 50% బీసీలు 2 ఉంటే 4% లేని రెడ్లు 4 ఎందుకు? రేవంత్ రెడ్డిది రెడ్డి పాలన కళ్ళ ముందు కనిపిస్తున్నది. కేసీఆర్ను దొరల పాలన అన్నాం. ప్రజాపాలన ఎట్లా అవుతుంది? మొత్తం అన్నింటిలో రెడ్డిలను మొత్తం తీసుకొచ్చుకుంటుంటే మీరు చూడండి. ఆయన నియామకాలు చూడండి, మొత్తం రెడ్లే. మంత్రివర్గం చూడండి, మెజారిటీ రెడ్లే. కార్పొరేషన్లు ప్రకటించేదానికి చూడండి, మొత్తం రెడ్లే. పార్లమెంటు పార్టీ ఇన్ఛార్జీలను చూడండి, మొత్తం రెడ్లే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దానిలో విచారణ జరుగుతుంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? సాంబశివరెడ్డి నిన్న నియమించారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? సాంబశివరెడ్డి నిన్న నియమించుకున్నారు. అరే, అడ్వకేట్ జనరల్ ఎవరు? రెడ్డి. అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎవరు? రెడ్డి. ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరు? రెడ్డి. కేసీఆర్ ఏమో ఫోన్ ట్యాపింగ్ కోసం చేసిన వాళ్ళలో వెలమల్లే పెట్టుకున్నాడు. ఇప్పుడు దాన్ని విచారించడానికి నువ్వు రెడ్లను పెట్టుకుంటున్నావు. బీసీ అధికారు లేడా? ఎస్సీ అధికారులు లేరా? ఎస్సీ అధికారులు లేరా? మైనార్టీ అధికారులు లేరా? ఆ ట్యాపింగ్ విచారణ కోసం జరిగే ప్రయత్నంలో ఒక రెడ్డినే పెట్టాలా? ఏంది పద్ధతి? నేను చెప్తున్నా, రిజర్వేషన్లు అంటే మాదిగలకు లేకుండా పోతున్నాయి, జనరల్ సీట్లు అంటే బీసీలకు లేకుండా పోతున్నాయి. నేను మాదిగల కోసం యుద్ధం చేస్తా. మాదిగ బిడ్డగా అన్యాయం జరుగుతున్నా నా బీసీల కోసం కూడా యుద్ధం చేస్తా. రెడ్ల ఆధిపత్యాన్ని తగ్గించే పోరాటంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించే బాధ్యత నేను తీసుకుంటా.